ఏ ఒక్క పనిని 12 రోజులలో చేయగలడు? బి ఏ కంటే 60% ఎక్కువ సామర్థ్యం కలవాడు. అయితే బి ఆ పనిని చేయడానికి ఎన్ని రోజులు పట్టును? ఆప్షన్స్ ఏమిచ్చాడు? 7:30 రోజులు, 6:30 రోజులు, 8 రోజులు, 6 రోజులు. హాయ్ అండి, వెల్కమ్ టు సుమా స్కూల్. ఇది ఈ టాపిక్లో టైమ్ అండ్ వర్క్ టాపిక్లో 20వ మోడల్, 20th మోడల్. అంటే ఇదివరకు 19 మోడళ్ళు చెప్పాను, అవన్నీ ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే నా ప్రాబ్లమ్ని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రాబ్లం మీకు ఎలా యూజ్ అయిందో నాకు కింద కామెంట్ పెట్టండి, అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఏమన్నాడు? ఒక పనిని 12 రోజులలో చేస్తాడంట. అంటే బి ఏ కంటే కొంచెం ఫాస్ట్గా చేస్తాడు, అంటే 60% ఎక్కువ సామర్థ్యం కలవాడనమాట. అప్పుడు బి ఎన్ని రోజులలో చేస్తాడు అని అడిగిండు. ఇప్పుడు మన బేసిక్ స్టెప్ ఏంటి? ఫస్ట్ స్టెప్ ఏంటి? ఒక పనిని ఏ 12 రోజుల్లో చేస్తే ఒక రోజులో చేసే పని రాద్దాం. ఏ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు? 12 రోజుల్లో చేస్తాడు. ఏ ఒక్కరోజు పని ఏమవుతుంది? 1/12. ఇప్పుడు బి ఒక్కరోజు పని చూద్దాం. బి ఒక్కరోజు పని అసలు బికి సంబంధించింది ఏమని ఇచ్చిండా? ఇవ్వలేదు. ఏ కంటే 60% ఎక్కువ సామర్థ్యం గలవాడు అని ఇచ్చిండు. ఇప్పుడు బి ఒక్కరోజు పని ఎట్లా రాయాలో ఇప్పుడు నేను రాస్తాను, ఒక స్టెప్ వేస్తాను, చూడండి. ఎక్కువ ల్యాగ్ చేయకుండా డైరెక్ట్ స్టెప్ వేసాను, చూడండి. ఇప్పుడు ఏమన్నాడు వాడు? బికి ఏ కంటే 60% సామర్థ్యం ఎక్కువ అన్నాడు. అంటే బి ఒక్కరోజు చేసే పనిలో 60% ఎంతో కనుక్కోవాలి ఫస్ట్ మనం, అవునా? 60% ఎంతో కనుక్కున్న తర్వాత బి ఒక్కరోజు చేసే పని కలిపాను. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు సరే మళ్ళీ ఏబీనే అనుకుందాం. ఇక్కడ మీకు పని సామర్థ్యం కాబట్టి ఇట్లా అనిపిస్తుంది. ఇప్పుడు ఏ దగ్గర ఒక ఎంత తీసుకుందాం? ఒక 1000 గ్రాముల కేక్ ఉందని తీసుకుందాం. 1000 గ్రాముల కేక్ అంటే 1 kg కేక్. నేను అర్థం కావడానికి ఒక 1000 గ్రాముల కేక్ ఉందని తీసుకుందాం. 1000 గ్రాముల కేక్ ఎక్కడ? ఏ దగ్గర. అయితే బి దగ్గర 60% ఎక్కువ కేక్ ఉంది అందాం. అంటే 60% ఎక్కువ కేక్ ఉంది అంటే 1000లో ఏం చేస్తాం మనం? ఫస్ట్ 60% ఎంతో చూద్దాం. 60% ఎంతో చూస్తే ఎంత? 600 గ్రాములు, అవునా? 60% అంటే ఎంత? 600 గ్రాములు. కరెక్ట్, అర్థం చేసుకోండి. 600 గ్రాముల కేకు బి దగ్గర ఎక్కువ ఉంది. కానీ బి దగ్గర ఉన్న ఇప్పుడు మొత్తం కేక్ ఎంత? అప్పుడు ఏ దగ్గర ఉన్న కేకు ప్లస్ ఇప్పుడు ఎక్కువ ఉన్న కేకు, అంతే కదా, 1600 గ్రాముల కేక్ అవుతుంది. ఇప్పుడు అదే ఇప్పుడు బి బి 60% సామర్థ్యం ఏ కంటే ఎక్కువ. సో ఏ ఒక్క రోజులో చేసే పనిలో 60% ఎంతో కనుక్కొని దాన్ని మళ్ళీ ఏ ఒక్కరోజు పనికి కలిపితే బి ఒక్కరోజు పని వస్తుంది కదా. అర్థమైంది అనుకుంటున్నాను, అందుకే మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు ఏ దగ్గర 1000 గ్రాముల కేక్, 1 కిలో కేక్ ఉందనుకో, బి దగ్గర ఇంకో 60% కేక్ ఎక్కువ ఉంది అన్న. అంటే ఫస్ట్ 60% ఎంతో కనుక్కొని ఆ తర్వాత ఏ దగ్గర ఉన్న కేకు ఆ 60% కేక్ కలిపితే బి దగ్గర ఉన్న కేక్ వస్తుంది కదా. అంటే ఇప్పుడు బి దగ్గర ఎంత కేక్ ఉన్నట్టు? 1600 గ్రాములు ఉన్నట్టు. ఇక్కడ అంతే. ఇప్పుడు బి 60% సామర్థ్యం ఎక్కువ ఉంది కాబట్టి ఇంకో 60% ఎక్కువ పని చేస్తాడు. ఆ ఎక్కువ పని ఎంతో కనుక్కొని ఆ ఒక్కరోజు పని కలిపితే బి ఒక్కరోజు పని వస్తుంది కదా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. స్టెప్ చూడండి. 60% అంటే 60/100 వేశాను నేను. ఇప్పుడు చూడండి, 60/12 100 ప్లస్ 1/12, 0 0 కట్ చేయండి. ఎంత? 6/120. ఇప్పుడు ఎల్సిఎం చేయండి. 6/120 ప్లస్ 1/12ని ఎల్సిఎం చేస్తే 12 టేబుల్ 120 వస్తుంది కాబట్టి ఎల్సిఎం ఆటోమేటిక్గా ఏమవుతుంది? 120 అవుతుంది. 120 ఎల్సిఎం అవుతుంది. 120 ఎల్సిఎం అయినప్పుడు పైన 6 ప్లస్ 12 10 120 కాబట్టి ఇక్కడ పైన 1 ఉంది కాబట్టి 10 అని రాశాను. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. 16/120 దీన్ని కట్ చేయండి. 4 4 4 3 0 2 2 2 15 ఎంత వచ్చింది? 2/15, అవునా? 2/15 వచ్చింది. ఇప్పుడు ఇదేంటి? బి ఒక్కరోజు పని, అవునా? బి ఒక్కరోజు పని ఎంత? 2/15. ఇప్పుడు బి ఒక్కరోజు పని అంటే 2/15. అయితే 2/15 ఒక్కరోజు పని వచ్చిన తర్వాత బి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలుగుతాడో చేయొచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి,
ఏ 12 రోజులలో చేస్తే ఒక్కరోజు పని ఏమని రాసాం మనం 1/12 అని రాసాం. అంటే 1/12 ఇస్తే 12 రోజులలో పని చేస్తాడని అన్నట్టే కదా లెక్క. 1/12 ఒక్కరోజు పని అయితే 12 రోజులు అనేది పని పూర్తి చేయడానికి పట్టే కాలం. ఇప్పుడు ఇక్కడ అట్లాగే బి ఒక్కరోజు పని 2/15 అంటే బి పని పూర్తి చేయడానికి పట్టే కాలం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఇది రివర్స్ అవుతుంది. రివర్స్ అయితే 15/2 అవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. ఎందుకంటే ఇది 1 ఉన్నట్టు అనమాట. అప్పుడు 15/2 అవుతుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఏ ఒక పని 12 రోజులలో చేసిండు అంటే ఇక్కడ 12 అంటే ఏం లేదంటే 1 అనుకోవచ్చు కదా. అంటే 12/1 అంటున్నా. ఏ ఒక్క పనిని 12/1 రోజులలో చేయగలడు. అప్పుడు ఒక్కరోజు పని ఏంటి రివర్స్ అయిందా లేదా, లవం హారమైంది, హారం లవమైంది, అంటే 1/12 లాగా. ఇప్పుడు అదేలాగా బి ఒక్కరోజు పని 2/15 అయితే బి ఆ పనిని పూర్తి చేయటకు పట్టు కాలము ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది రివర్స్ అవుతుంది, 15/2 అవుతుంది. ఫస్ట్ బేసిక్ నుంచి ఇప్పుడు ఇది 20th మోడల్ అని చెప్పాను కదా, 20వ మోడల్ ప్రాబ్లం ఇది. అవన్నీ చేసుకుంటూ వస్తే మీకు ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఏ కన్ఫ్యూజను ఉండదు. ఇప్పుడు 15/2 కదా, ఈ 15/2 అంటే 2 7s 14 అంటే ఇది 7.5 డేస్ అనమాట. 7.5 రోజులు. 15/2 అంటే ఎంత, 7.5 రోజులు. 7.5 రోజులు అనేది ఆప్షన్లో ఉందేమో చూడండి. ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. Thank you.